ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ టెయిల్ బోన్ పెయిన్ అండి. సో, సాధారణంగా పేషెంట్ వచ్చినప్పుడు కంప్లెయింట్ చెప్పేది ఏంటంటే, సాధారణంగా సార్ మాకు వెన్నుపూస చివర పెయిన్ వస్తుంది. మేము ఎప్పుడైనా కూర్చుంటాం అనుకుంటే, కూర్చున్నప్పుడు ఆ సర్ఫేస్ దగ్గర పెయిన్ వచ్చేస్తుంది. సో, కూర్చోలేకపోతున్నాం. సో, ఎప్పుడైనా మేము బైక్ జర్నీ గానీ, ఎప్పుడైనా చిన్న స్పీడ్ బ్రేకర్ కుదుపు దగ్గర గానీ మనకి వెళ్ళినప్పుడు అక్కడ పెయిన్ వస్తుందనమాట. సో, వెన్నుపూస చివర పెయిన్ వస్తుంది. సో, ఇదేంటంటే చాలామంది పేషెంట్లు ఏంటంటే దీన్ని సఫరింగ్ అవుతూ ఉంటారు. దీనికి గల కారణం ఏంటంటే ఎప్పుడైనా ప్రీవియస్ ఇంజ్యూరీ అయినప్పుడు గానీ, లేకపోతే ఏదైనా ఎక్కువ లాంగ్ స్టాండింగ్ కూర్చున్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుందనమాట. దీనికి ఏంటంటే సాధారణంగా కక్కిక్స్ అనే ఎప్పుడైతే బోన్ ఉంటుందో, ఆ బోన్ మీద ప్రెషర్ పడడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ప్రాబ్లమ్‌ని కాక్సిడేనియా అంటారు. సాధారణంగా ఈ ప్రాబ్లమ్ టెయిల్ బోన్ పెయిన్ వచ్చినప్పుడు సో, మనం జాగ్రత్తలనేవి చాలా ఇంపార్టెంట్. సాధారణంగా ఎక్కువగా సైకిల్ రైడ్ చేయడం గానీ, బైక్ రైడ్ చేయడం గానీ, హార్డ్ సర్ఫేస్ మీద కూర్చోవడం గానీ చేయకూడదు. సో, ఇలా చేయకుండా మనకి హోమియోలో దీనికి ఇంజ్యూరీ తర్వాత వస్తే గనక ఆర్నికా హైపర్‌కమ్ మెడిసిన్ బాగా పనిచేస్తుంది. సో, ఈ టెయిల్ బోన్ పెయిన్ మీద కాలిబైక్ 200 మందు కూడా చాలా బాగా పనిచేస్తుంది. బట్ ఇది ఒక లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్ కాబట్టి దీని గురించి పూర్తిగా అవగాహన చేసుకుని దాని ప్రకారం మందులు వాడితే ఇంకా బాగుంటుంది. సో, మీకు ఈ ప్రాబ్లమ్ గురించి మీకు ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డాక్టర్ సూర్యకిరణ్ సలాది.